హాయ్ ఫ్రెండ్స్, పండగ రోజు కాకుండా సండే రోజు నేను టీవీ బుక్ చేసుకున్నాను. అంటే బుక్ చేయడం అంటే షోరూమ్కి వెళ్ళాను, సెలెక్షన్ చేసుకున్నాను, టీవీ తెచ్చాను. కానీ మీకు ఎవరికి చూపించలేదు, ఎందుకంటే చెల్లి వాళ్ళు వచ్చారు, బిజీగా ఉన్నాను, చూపించలేకపోయాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్సే కాబట్టి ఎవరు నన్ను ఏమీ అనుకోరు కాబట్టి అలా, అందుకే నేను తర్వాత చూపిస్తాం అనుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దీపావళి ఆఫర్లో తీసుకొచ్చాను ఎల్జీ టీవీ 43 ఇంచెస్ 30,000కి వచ్చింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా, బొమ్మ కూడా చాలా క్లారిటీగా ఉంది, మంచిగా వస్తుంది. ఇంకా కలెక్షన్ పెట్టియలేదు. ఏంటంటే కలెక్షన్ ఈ ఆల్రెడీ మాకు టీవీకి ఉన్న బాక్స్ సెట్ కాదంట, వేరే బాక్స్ కొనాలంట. అందుకే ఇంకా పండగ కదా, ఇంకా శాలరీ రాలేదు మనకు, 15 తారీఖు వస్తుంది కాబట్టి ఈ టీవీ ఓన్లీ యూట్యూబ్ ద్వారా నడుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా కలెక్షన్ పెట్టియలేదు, కలెక్షన్ తర్వాత పెట్టిస్తానని. చిన్న టీవీ మా టీవీ చిన్న టీవీ ప్రస్తుతానికి నడుస్తుంది, ఖరాబ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు పెద్దది కొనాలనిపిస్తుంది. ఎప్పుడు చిన్నగా అయిపోయింది, దాంట్లో పెద్ద చూడాలని. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గించారు కాబట్టి మంచి తక్కువకి వచ్చింది. చాలా బాగుంది. ఎల్జీ టీవీ మంచి బ్రాండ్ టీవీ కొనుక్కున్నాను. మీకు ఎవరెవరికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న టీవీ మాత్రం ఇక్కడ పెట్టి అదిగోండి సీరియల్ చూస్తున్నాను. ఆ టీవీ అది కలెక్షన్ పెట్టించినాక ఇంకా అక్కడ చూస్తాను. ఈ టీవీ మాత్రం పక్కకు పెట్టేస్తాను. ఇది కూడా ఇది శాంసంగ్ టీవీ. ఇది కూడా చాలా సంవత్సరాలు అయింది, చాలా బాగా నడిచింది. ఇప్పటివరకు రిపేర్ లేదు. అన్ని శాంసంగే ఉన్నాయి. శాంసంగ్ ఫ్రిడ్జ్, శాంసంగ్ టీవీ, శాంసంగ్ వాషింగ్ మిషన్ నాది. కానీ ఇప్పుడు శాంసంగ్ అందులో షోరూంలో చూస్తే అంటే డల్గా అనిపించింది నాకు. ఎల్జీ మాత్రం చాలా బాగా కనిపించింది. అందుకే నేను ఎల్జీ సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మీకు ఎవరెవరికి ఎల్జీ అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.